ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. బాబాయ్, మీ ఊరు కోసకు దయ్యాల బిలం ఉంది కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? దాని గురించి అద్దు తలుసుకుంటేనే పిచ్చలు డప్పులు కొడతాను. అద్దు అంకుల్, ఇక్కడ దయ్యాల బిలం ఉన్నదట కదా? బతుకబుద్ధి అయితే అరపోడ నీకు. దయాల బిలం లేదు, పిచ్చల బిలం లేదు. అంటే ఇక్కడ దయ్యాల బిలం ఉంది కదా, దాని గురించి ఏమన్నా? నోట్లో పోతారు మళ్ళీ దయ్యాల బిలం గురించి అడిగితే అది ఏమంటే మా ఊరు ఇట్లా కాలిపోయింది. అయితే నాకు కొన్ని రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను. ఆ గుట్ట పేరు దయ్యాల బిలం. మీకు ఈ దయ్యాల బిలం కథ తెలియాలంటే ముందు మీకు మా దేవర కథ తెలియాలి. ఈడొకడు అడ్డంలో బుడ్రకం కాడు గుద్ద మీద చెప్పేది. వట్టలపాలెం అనే ఊరు చివర శ్మశానం ఉంటుంది, దాని వెనకాల ఒక గుట్టు ఉండేది, దాని పేరే దయ్యాల బిలం. ఆ పేరు ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు, ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తాడు. చెప్తా అసలు దయ్యాల బిలం కథ ఏంటి? దయ్యాల బిలం పక్కకే మా జొన్న చేను మక్క చేను ఉండేది పిల్లగా. ఓ రాత్రి పంటను బాగా నాశనం చేస్తానే అని ఆడుకుని మంచి వేసి రాత్రి పడుకున్నాన్ని. ఒరడు సుక్క ఒడిసేసరికి నక్కల అరుపులు, కుక్కల ఏర్పులు, బొందల గడ్డల పీలు గాలుతాంది. పక్కకున్న మర్రి చెట్టు వెనుక తపతప అని సౌండ్ వస్తుంది. అంటే దయ్యాలు వేసుకుంటానే అంటావు? నీ ముసలి గుద్దని కుట్టాను గురువా. మ్యాటర్ ఏందో చెప్పు ముందు. చెప్పంగా గుద్ద నీళ్ళు పెట్టకరా, నువ్వు చెప్తా. ఏంటిది అది అని నేను జూన్నీకి ఆడికి పోయాను. ఆవిడికి ఊడితోనే తెల్లగా వాడి వట్టకాయలు ఒకటి కిందికి ఒకటి మీదికి ఊలాడుతున్నాయి. అప్పుడు నన్ను దయ్యం ఏమైంది రైలింగు ఒక పొగాకు చుట్టియవా అని దయ్యం నన్ను అడిగింది. నిన్ను పొగాకు చుట్ట అడిగింది దయ్యం? నన్ను అయితే షార్ట్ అయ్యమని అడిగింది. మరి నేనేమని చెప్పాలి? గుద్దమోయి ఈపుకోకరా అంటే గుద్దలు వెళ్ళి పెట్టినాడు చెప్పాక ఆటగాలు తెంగుతావు అన్ని. ఇప్పుడు నేను గోసులోంచి ఒక పొగాకు చుట్ట తీసి ఏ నడుబే ఈ కోటలు తాగితే కోటి కథలు చెప్తాడు. దయ్యాల బిలం పేరు ఎట్లా వచ్చిందంటే బీడు అడిగింది, గోసిప్పింది, వట్టలు పట్టింది, కుత తెంగింది అని సొల్లు తెంగుతావు. ఏ నడుబే ఈ ముసలినా వట్ట ఎప్పుడు సరే మనం విను సరే. అక్కడ కోరికలు తీరకుండా ఆడిపోరు చచ్చిపోయిందట, కొందరు ఉరి పెట్టుకొని చచ్చిరట. సో ఇట్లాంటివి కొన్ని వినిపించాయి. అసలు ఏంటి కథ ఏందని తెలుసుకున్నానికి మేము అక్కడికి వెళ్ళాం, ఎందుకంటే మాకు ఉత్సాహది కాదు తెలుసుకునేదాకా. యాక్చువల్ గా మేము ముగ్గురం ఫ్రెండ్స్, నా పేరు బాబు, వీడు చోటు అండ్ ఇంకో డింకడు. అది అక్కడనే క్యాంప్ వేద్దామని నేను డింకడు ప్లాన్ చేసాం. ఇల్లు పెత్తనాలు, గుడ్లు గుంజుతున్నాయి, గుడ్లు బినాయి, లంజపు కథలు చెప్తుండ అన్ని. ఎందుకంటే ఇక దయ్యాలు ఉన్నాయని విన్నాడు కదా, ఇంక పిచ్చల డప్పులు కొడతాయి. ఇక ఎట్లనో 3 బీర్లు పట్టుకొని పోయి అక్కడ క్యాంప్ వేసినాం ముగ్గురం కలిసి. ఇక తెలియాలి వాళ్ళు దయ్యాల భూతాల ఇవ్వాలని మాకు తెలియాలని అక్కడ పోయి క్యాంప్ వేసినాం. అరే దయ్యాలు లేవు భూతాలు లేవురా, ఎందుకురా గాలికో కంపని గుద్దగాలు పెట్టుకుంటారు ఉన్నగాడు ఉండగా. అరే ఆ ముసలోడు చెప్పలేదు అరా దయ్యాలు ఉన్నాయని. దయ్యాలు లేవు భూతాలు లేవు అని చెప్పాలరా జనాలకు మనం. ఓ పంది గుద్దాల మన అక్క చుట్టావా లేక చుట్టావరా జనాలకు మనం చెప్పని. రే వాని మాటకు మాత్రలేదు పూటకు గతలేదు అన్నట్టు ముసలోడు చెప్తే ఎట్లా చేస్తారా? అద్దనంగా మళ్ళీ పెళ్ళం పక్కలు ఉచ్చవచ్చినట్టు అవుతుంది. అద్దుమావా చెప్పేది నువ్వు. మాకు కొంచెం తేడా తెంగుతుంది, పోదాం పారా. నాకు ఎందుకో పిచ్చల డప్పులు కొడతాను, నీకు దండం పెడతా పోం పారా. ఇంటికాడ కూడా చెప్పిరాలే నేను. దయానికి భయపడతారా? దయాన్ని ఎక్కిన వంశరా మాది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, పీకుదాం పారా ఇంటికి. మా తాతోళ్ళు వాళ్ళ తాతోళ్ళు అందరు దయ్యాలను ఎక్కినోళ్ళేరా. మా తాత వట్టకాయలకు పుట్టుమచ్చ ఉండేదట్రా, అందుకే దయ్యం అంటే భయపడేటోడు కాదు. ఈడొకడు దయ్యం అంటే దయాన్ని ఎక్కిన వంశరా అంటారు లౌడాగాడు. అరే మాకేమన్నా కావాలి, ఆతులు వీకి 3 సూరైతే చెప్తున్నా నేను. మీకంటే మన ఆడపంట ఆడోళ్ళు అయ్యాం, దయ్యాలంటే చీపుర్లు పట్టుకొని వస్తారు, మీరున్నారు ఎందుకు? అరే దయ్యం నిన్న ఎక్కినా నువ్వు దయ్యాన్ని ఎక్కినా రెండు ఒకటేరా, ఎందుకురా ఇట్లా కథలు తెంగుతావు? పోదాం పారా, నీకు దండం పెడతా, నాకు భయం అవుతుంది. నీకేం తెలియదు మా తాత గురించి. మా తాత ఎట్లా చెప్పేటోడు తెలుసా దయాల గురించి? ఏం చెప్పేటోడు మీ తాత? ఒక ఊర్లో ఒక కామరాజు అనే ఒక రాజు ఉండేటోడు అట్రా. వానికి 4 పెండ్లాలు. అయితే 4 పెండ్లాలు ఉన్నారు కదా రాజు. రెండో దాని దగ్గరనే ఉంటాడు, దాంతోనే గులుకుతాడు అని కడుపు మండిగా రాజుకు మంత్రం చేసిందిరా. ఆ మంత్రం వికటించి రాజు పిచ్చలు చచ్చిపోయినాయి. ఆ కామరాజుతో పని కాదని ఆ కామరాజుకు ఉన్నారు కదా 4 పెండ్లాలు, మంత్రి దగ్గరికి అందరు కలిసి. అది మ్యాటరు, మంత్రి ఆటగాడు కదా. కాదురా పూక, పరిష్కారం కోసం పేరు. ఇక రాజు ఏం చేస్తాడు, పిచ్చలు చచ్చిపోయినాయి ఇక రాజు కాదు. పూక నువ్వేదో దయ్యం స్టోరీ చెప్తాను కావచ్చు అని నేను అనుకున్నా. అన్ని గివ్వారని సావంగా చెక్కల గులి చేసిన.
సోదరా గుదాకిలోడ ఇక కామరాజుకు మొగతానం లేదు కదా, కామరాజుకు మొగతానం లేదు, రాజా అంతా కూడాయి కూసిందిరా. ఆ నోట ఈ నోట వాకి కామరాజు చెవులో వానికి మనస్తాపానికి గురైన కామరాజు వటకాలకు దారం కట్టుకొని చచ్చిపోయిండు. ఈ అబ్బా దెంగడి మింగడి గంగడి కాసా అన్నట్టు సోది చెప్తా సోది. అదేరా కామరాజు దయ్యమై రోజుకో రూపంలో పోయేటోడు అట 4 పెళ్ళాల దగ్గర, రోజు ఒకళ్ళ దగ్గర. కానీ నీ కథను కామరాజు నువ్వు కాదు కథనారా. ఇంకా మీ తాత చెప్పేటోడు అటు ఈ లవడాల కథను. రాజట 4 పెండ్లాలట వట్టకాయలకు దారం కట్టుకొని చచ్చిపోయిండట. దయ్యం అయిందట అని పెండ్లం మాత్రం అయితే విచ్చలు చచ్చిపోయినాయట. ఇక ఉత్సవాసి కాడదంతా ఇట్లా లవడాల కథలు చెప్పినామంట. మళ్ళా కథలు చెప్పు కాటరాజు అంటే నేనే లంజ దగ్గర పోతున్నా, నేనే కథ చెప్పాలన్నాడట. ఈ మొగాడు చెప్తాండి ఇవిడు కథ. నీ ఉత్సవాస తాగురి ఏ చూసుకుంటావారా పురుగు పూసుంటది ఆడ. షబ్బా సమ్మగుంది. ఈసాల కప్పు అరే మీకు గుద్ద వాళ్ళంతా చెప్తున్నా ఉత్సవం తెరవని ఎర్రా. ఏమైందిరా బండలు ఇసురుతారేమరా మీద ఉత్సవంతో చెప్తున్నా. నేనే కూర్చొని చస్తే ఇంకా నేను బండలు ఎందుకు ఇసిరేను రా పూక. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను యువతిదే నువ్వు, నా గురించి నీకు తెలియదు ఇంకా. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రే ఎవరా రే కుచ్చి కుడకలైతే చెప్తున్నా. ఒకసారి రారా మంచం వేసాను. ఏమైందిరా ఏమంటున్నావు ఎవరు దాకా. ఏం కాలేరా నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావు ఇప్పుడు. వచ్చినావు బ్యాటింగ్ చేసినావు మంచిగా చెమటలు కాకుండా వచ్చిన వీడి దాకా. నీ కామకుద్దాను కప్పాలి ఇంకా ఎప్పుడు అదే నారాయిగా నీకు పిస్తలు చచ్చిపోతానేరా నాయనా అంటే ఈ భయానికి. అరే నీకు ఎప్పుడు అదే నారాయిగా నీ వేసుకుడు ఎక్కులాడు. ఓ బాబాయ్ అది దయ్యమే కావచ్చు. అరే బాబారీ ఏమైందిరా. అరే బాబు రారా, అరే బాబు అరే ఆడు చోటుగాడే కదా. నట్రా ఆయనకేమైంది ఏమైందా. ఇంకా రే ఎటువైనరా అమ్మ ఈయనకేమైంది. చోటు అరే ఏడున్నారా ఇంకా. అరే చోటు అరే జోకులు తెంగకూరా నాకు భయం అవుతుంది. మీకేమన్నా అయితే మా అయ్య లేపి నూకుతాడు. దినేష్ అరే చోటుగా అరే ఏడున్నావు అరే. బాబు నన్ను ఇప్పురా. అరే నాకు మోసాడతలేదు ఇప్పురా. నేను చచ్చిపోయినా నాకు మిస్టర్ డిలేది రా, నీకు దండం పెడతా. బాబు నా వటకాలు ఊసిపోతాయి. నీ వటకాలు నాకు ఈరారే. అరే నీ వటకాలు నాకు ఈరారే బాబు. అయ్యో బాబు దయ్యాలు అరే ఏమైందిరా నీకు పోడా. అరే లంజోడు కదా డాడీ దయ్యాలే చచ్చిపోయారు. డింకడు చోటు కాదు చచ్చిపోయారు. దయ్యాలు నా ఎంబడి పడ్డారు ఇద్దరు. నా ఎంబడి పడ్డారు. దయ్యాలు దింగే రాత్రి దాకా తిరుగుడు. ఇప్పుడు దయ్యాలు అని లీగిలే. ఎవరు చచ్చిండు ఎందుకు చచ్చిండు కలవరి తనవేవురా. కలవరి ఇచ్చింది అంటే డాడీ దయ్యాలు నా ఎంబడి పడ్డారు. దయ్యాలు ఎక్కడిరా దేడు బాడుకోవు ప్యాంట్ అంతా ఏంటి ఊతో పోసుకున్నావా. డాడీ నేను ఉరుక్కుంటూ పోయి ఆ పొక్కల వల్లే పూగుల వల్లే లేవున్నాడు. తాను చేయకున్నాడు గుడికో. దయ్యాలేంది భూతాలేంది ఏడ తిరగబోదు చెప్తాను పొద్దున్నాక. దున్నపో తిరిగినాడు తిరుక్కుంటా రాత్రి కలవరిచ్చు నీ గన్న పేర్ల ముండవయ్యాక. అమ్మాయి అంతా కలనా కళ్ళని కప్పలదేంగా ఇట్లాంటి కళ వచ్చింది పొద్దుగాల అంటే నా ఫ్రెండ్స్ బతికే ఉన్నారు ఇంకా చావలే వాళ్ళు. అయినా వాళ్ళకేమవుతుంది పానాలు గుత్త లంచ్ పెడుకోరు. వాళ్ళు ఎడ చస్తారు మందిని చావదేంటారు. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నా. బై గైస్, సీ యూ సూన్.